వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవడన్న కేసీనేని వ్యాఖ్యలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. జగనన్న ఉన్నంత కాలం వేరే పార్టీలకు అవకాశం ఉండదని గ్రహించబట్టే నాని ఇటువంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. స్థానిక 52వ డివిజన్లోని 182వ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి గుడి తమ చేతిలో ఉందని, తామే అభివృద్ధి చేసుకుంటామని జనసేన నాయకులు నిధులను తిరస్కరించినట్లు గుర్తు చేశారు వెల్లంపల్లి. 52వ డివిజన్లో సత్యనారాయణ స్వామి గుడికి నిధులు ఇస్తానంటే అప్పుడు స్థానిక జనసేన నాయకుడు వద్దని తిరస్కరించారన్నారు. దేవస్థాన అభివృద్ధిని అడ్డుకుంది జనసేన పార్టీ నాయకుడని ఎద్దేవా చేశారు. అర్హత ఉంటే ప్రతి పార్టీకి జగనన్న ప్రభుత్వంలో పథకాలు ఇస్తామని తెలిపారు వెల్లంపల్లి శ్రీనివాసరావు. చూస్తుంటే అన్నదమ్ములిద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం వీధి డ్రామా లాగా ఉంది వాళ్ళిద్దరిది కూడా. కేసీఆర్ని చంద్రబాబు గెలవడని ముందే చెప్పేశాడు. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం ఎంపీగా ఉంటూ నిన్న ఆల్రెడీ కేసీఆర్ నాని గారు అనౌన్స్ చేశారు చంద్రబాబు గెలవడండి. తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు గెలవడం అనేది వాళ్ళ ఎంపీనే చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కానీ జగనన్న పథకాల ద్వారా, జగనన్న చేసే సంక్షేమాల ద్వారా ఎల్ల వేళలో కూడా జగనన్న ఉన్నంత కాలం కూడా ఇక్కడ జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటాడు, జగనన్నే ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పిన ప్రజలందరూ కూడా ఈరోజు చెప్పడం చాలా సంతోషంగా తెలియపరచుకుని ఈ కార్యక్రమం చేసిన అధికారులందరికీ కూడా సచివాలయం కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మా మేయర్ గారికి, మా తంగిలంగ రాము గారికి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచు.